ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీకి అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి ఇద్దరి పాద పద్మములకు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ మరి వేదిక ముందు ఉన్నటువంటి ధ్యాన బంధువులందరికీ కూడా నమస్కారాలు. మరి పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా నమస్కారాలు. మాస్టర్స్, నా పేరు పులి రామ్మోహన్ రావు, మాది హైదరాబాద్. మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి వచ్చి ఇప్పటికి 21 ఇయర్స్ అయిపోయింది. మరి ఈరోజు మీ ముందు నిలబడ్డాను అంటే ఇక్కడ మేము పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో మరి అదృష్టం కొద్దీ కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఈ పిఎంసి ట్రస్ట్ సంబంధించిన వాళ్ళు. మరి ఆ సందర్భంగా పోయిన సంవత్సరం సెప్టెంబర్లో తిరుపతిలో ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం అని మరి కొంతమంది ట్రస్టీసు డైరెక్టర్లు అందరినీ నియమించడం జరిగింది రూల్స్ ప్రకారంగా. వాళ్ళందరి సమక్షంలో అద్భుతంగా ఆ యొక్క ధ్యాన యజ్ఞం 7 రోజులు ప్రతిరోజు 6 గంటల అఖండ ధ్యానంతో అద్భుతంగా జరపబడింది, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత మరి మన పిఎంసి ఛానల్ మనుగడ కోసమని చెప్పి ఈ ట్రస్టీసు డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి వంతుగా వాళ్ళు అవసరమైనటువంటి నిధుల కోసం కొంతమంది అంబాసిడర్లుగా, కొంతమంది ఈసీఎస్ కట్టించడం, కొంతమంది వెల్విషర్లుగా చేర్పిస్తూ మరి ఈరోజు కొన్ని వందల మంది అంబాసిడర్లుగా అలానే ఈసీఎస్ కడుతూ వెల్విషర్స్గా ఉండటం వలన పిఎంసి ఛానల్ నిరంతరం నడవటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడానికి సహకరిస్తున్నటువంటి మాస్టర్లందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. 40 సంవత్సరాలు కష్టపడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మందికి ధ్యానం నేర్పించినప్పుడు తండ్రి నీకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకుంటామన్నప్పుడు సమయం కోసం వెయిట్ చేశారు. మరి తండ్రి ఆశయం మీ అందరికీ తెలుసు, ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలనేది ఇదే కదా మన గురువు గారి నినాదాలు. ఇప్పుడు వరకు జరిగింది 0.1%, ఇంకా జరగవలసింది 99.9% జరగవలసి ఉంది నాయన. ఇది నాతోని కాదు, మీతోని కాదు, ఒక్కరితో అవుతుంది. అది ప్రకృతి అంటే పిఎంసి ఛానల్. పిఎంసి ఛానల్ ద్వారానే ఈ ప్రపంచం అంతా ధ్యాన జగత్ కాపాడుతుందని తండ్రి ముందుగానే సంకల్పించి మరి 2017 డిసెంబర్లో కడతాల్లో ఈ యొక్క పిఎంసి ఛానల్ని మరి రిజిస్టర్డ్ కాబడింది. 2018 ఆగస్టులో ఒంగోలులో ఇది యూట్యూబ్ ఛానల్గా మొదలయ్యి మరి విత్ ఇన్ 2 ఇయర్స్లో మరి గురువు గారి యొక్క సమక్షంలో నందప్రసాద్ గారు, ఆనంద్ గారు, నవకాంత్ గారు వాళ్ళు ముగ్గురు ఆ రోజు ఒక బాధ్యతలు నిర్వహిస్తూ మరి యూట్యూబ్ ఛానల్ని శాటిలైటెడ్ ఛానల్గా తీసుకెళ్లారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మాస్టర్స్. మన ఛానల్లో 24 గంటలు ప్రతి క్షణము సత్య దర్శనం అయ్యేటువంటి మన ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తప్పక ఏ ఒక్క కమర్షియల్ యాడ్ లేదు. మరి దాన్ని మన టీవీకి ఇతర మార్గాల ద్వారా ₹1 వచ్చేటువంటి అవకాశం లేదు. మరి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో 4 స్టోరీ బిల్డింగ్ తీసుకుని ఈవేళ ప్రపంచంలో కోట్లాది మందికి ప్రతి క్షణం సత్య దర్శనం అన్నట్టుగా 24 గంటలు ఛానల్ నడపబడుతుందంటే ఆ రోజు ఆర్థికంగా సహకరించినటువంటి ఆ దేవుళ్ళందరూ కూడా మరొకసారి ఈ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాను మాస్టర్స్. మరి కొన్ని వేల మంది మాస్టర్ల యొక్క అనుభవాలు ఉన్నాయి మన దగ్గర, కొన్ని వందల మంది గురువుల యొక్క ఆత్మజ్ఞాన సందేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉన్నదంతా కూడా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కేవలం తెలుగులోను, హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే వెళ్ళబడుతుంది. మరి తండ్రి ఆశయం నెరవేరాలంటే వారి జ్ఞానాన్ని ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఏఐని ఉపయోగిస్తే అది డిజిటల్ రూపంలో ఏ దేశంలో ఏ భాష ఉంటే ఆ భాషకి గురువు గారి జ్ఞానం అంతా కూడా అందరికీ అందబడుతుంది. మరి అది అందాలంటే మనం ఏం చేయాలి? దానికి ఒక పర్మనెంట్ అడ్రస్ కావాలి. మనం సంకల్పం చేసి తండ్రి జేబులో రూపాయి లేకుండా ప్రపంచం అంతా ఎలా తిరిగారో వారిని మార్గదర్శకంగా తీసుకుని మరి ఉన్న ట్రస్టీలు కానీ డైరెక్టర్లు అందరూ కూడా ఈవేళ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఒక పునాది రాళ్ళు లాంటి వాళ్ళందరూ ఒక సంకల్పం చేసినప్పుడు మనం గట్టిగా ఒక స్థలం తీసుకుందామని చెప్పి అన్నప్పుడు ట్రస్టీస్ డైరెక్టర్లు అందరూ కూడా కొంతమంది మాస్టర్ల సహకారంతో మరి ఏప్రిల్ 7th నాడు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మాస్టర్స్. ఇదంతా మాకు జరిగిందంటే ఇక్కడ మేము కేవలం నిమిత్త మాత్రం తండ్రి దివ్య ఆశీస్సులతోటి మాస్టర్ల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది మాస్టర్. తండ్రి ఆశయం నెరవేరటం కోసం ఒక మంచి పని చేయాలని మేము సంకల్పించుకున్నాము. దయచేసి ప్రతి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా తండ్రి ఆశయాలు నెరవేర్చడం కోసం అందరూ సహకరించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మాస్టర్స్. మరి ఈరోజు గురూజీ సంకల్పం ఏదైతే పిఎంసి ఛానల్ ఉందో ఆ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొత్త వాళ్ళు మెడిటేషన్ ఛానల్ చూసి వేలాది మంది ధ్యానులు కాబడుతున్నారు. అవునా కదా? పిఎంసి ఛానల్ చూసి ఎంతమంది వచ్చారు ఒకసారి చేతులు పైకెత్తండి మాస్టర్స్. మరి దీనికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? తండ్రి ఆశయం నెరవేరటం కోసం మనందరం దీనికి సహకరిస్తూ ఉండాలి.
ఒకసారి పత్రిజ్ మహారాజ్ కి, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి